ఈనాటి తెలంగాణ గెజిట్ అధికారుల రాష్ట్ర సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మన అందరి ఆరాధ్య దైవం యంగ్ అండ్ డైనమిక్ తెలంగాణ లీడర్ మరియు మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగా ఆరాధిస్తున్నాం, ప్రభుత్వంగా ఆరాధిస్తున్నామన్న. అన్నిట్లో కూడా మీరు రోల్ మోడల్గా మా అధికారుల కంటే కూడా మీరు 24 అవర్స్లో ఏ రోజు ఎక్కడ చూసినా ఏదో పని చేస్తూనే ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా జేఏసీ 15,25,000 మంది ఉద్యోగుల తరఫున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మేము అడిగేది మీకు తెలియని సమస్య కాదు. మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వాట్సాప్లో. కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకేం కాదు, కానీ మాకైతే ఇబ్బందిగా ఉందన్న. మేము అడిగేది ఒకటే, మా సంఘపరంగా అడిగేవి 3 డిమాండ్లు ఉన్నాయి. మాకు తెలంగాణ గెజిట్ అధికారులుగా ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు, అన్ని సంఘాలకి భవనాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతిలాగా ఉంటాం. ఒక జిల్లాలో 2 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయం. మాకు సంఘ బిల్డింగ్లకి ఆల్రెడీ మేము పెట్టాము, అన్నిటికి కూడా అడ్వాన్స్ పొజిషన్ అడుగుతున్నారు. గౌరవ కలెక్టర్లకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చేస్తే మీ ద్వారా మాకు సంఘ భవనాలు ఈ పీరియడ్లో మా సంఘానికి వెసులుబాటు ఉంటుందని ఒకటి ప్రాథమికంగా కోరుకుంటూ, రెండవది సంఘాల రికగ్నిషన్ మొత్తం కూడా గత ప్రభుత్వం సంఘాల అస్తిత్వాన్ని ఉనికిని చంపేశారు. 2016లో జీవో తీసి 2014 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ సంఘాలకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నిషన్ లేదు, సంఘాలకు ఎలక్షన్స్ లేవు, ఓడీలు అన్నీ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ రెన్యువల్ అయినాయి, కానీ రికగ్నిషన్ ఒకటి పెండింగ్ ఉందన్న. అది మీ ద్వారా అయితే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికగ్నిషన్ ఒకటి అడుగుతా ఉన్న సంఘానికి. ఇక మిగతా మా గెజిట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఫ్రంట్ ఎండ్ సైనికులం. ఏ స్కీమ్ అయినా ఏదైనా సక్సెస్ చేసే బాధ్యత మాది. అవసరమైతే హాలిడేస్లో అయినా పనిచేస్తాం, 1 గంట అదనం కూడా పనిచేస్తాం. మీకోసం సైన్యంలాగా పనిచేయడానికి ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా సిద్ధంగా ఉంటామన్న. దాన్ని గెజిట్ అధికారుల తరఫున హామీ ఇస్తూ, అదేవిధంగా జేఏసీ పక్షాన్ని కూడా మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులుగా, మా అన్నగా, మా ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్ 75 డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జిల్లా ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు ఓన్లీ పర్మిషన్ మాకు 150 మందికే ఇచ్చారన్న. 35 జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు, 75 డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మాత్రమే అటెండ్ అయ్యాము. అందరికి కూడా మీతోటి కలిసి మాట్లాడాలి, ఒక ఫోటో ఉండాలనేది. నెక్స్ట్ ఇయర్ మేము స్టాండింగ్ కౌన్సిల్ పెట్టుకుంటామన్నా. మీరు పర్మిషన్ ఇస్తే 50,000 మందితోటి స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం తమ ద్వారా, అది కోరుకుంటూ. ఇప్పటివరకు 2 డిఏలు తమరు ఇచ్చారన్న. ఒక డిఏ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఫైల్ కూడా మన దగ్గరకు వచ్చినట్టుంది. అనౌన్స్ అంటే బట్టి గారి ద్వారా అందులో మెన్షన్ చేశారు నెక్స్ట్ డిసెంబర్లో ఇస్తామని. సరే అసెంబ్లీ తర్వాత అని అన్నారు, కానీ జనవరి 1 అనుకున్నాము. ఆ 1 డిఏతో పాటు ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉంటాయన్న. మేము ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నాం, కానీ మా ప్రాథమిక సభ్యులు మా మీద డౌట్ పడుతున్నారు. మీరు సీఎం గారు కొలీడైపోయారు, మీరు అంతా ఒకటే. వాట్సాప్లో అయితే చూడలేని మెసేజ్ పెడుతున్నారన్న. డిఏలు అదేవిధంగా పిఆర్సీ కూడా గత ప్రభుత్వం ఎలక్షన్ కోసం ఇచ్చింది తప్ప మా ఎంప్లాయీస్ కోసం ఇవ్వలేదు. ఎలక్షన్ వాటి కొరకు ఇచ్చింది కూడా మేము నమ్మలేదు. అది 5% ఐఆర్ ఇచ్చారు, ఆ పిఆర్సీ ఒకటి. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది మా రిటైర్డ్ పెన్షనర్స్. మేము అందరం కూడా అబౌట్ టు రిటైర్డ్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ. వాళ్ళ పెండింగ్ బిల్స్ 700 కోట్ల నుంచి 1,500 కోట్లు చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చామన్నా. అది 700 కోట్లు కొంత అవుతుంది, కానీ అది 1,500 కోట్లు చేయటం వల్ల కొంత వెసులుబాటు వస్తుందన్న. బట్టి గారిని కానీ ఏ మంత్రి గారిని అడిగినా నార్త్ ఈస్ట్ సైడ్ 6th ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తున్నారన్న. మాకేది కావట్లేదు. దాంతోపాటుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ కార్డ్స్ అన్న. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి జీవో ఇష్యూ చేసి హెల్త్ కార్డు వచ్చినట్టే చెప్పి ఆల్రెడీ పాలాభిషేకాలు చేసుకున్న తర్వాత కూడా ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు. సిఎస్ గారికి చెప్పాము, మీరు కూడా చెప్పారన్న. సిఎస్ గారికి మా ముందే చెప్పారు. అది కొద్దిగా త్వరగా అయితే హెల్త్ కార్డ్స్ విషయం, అది అందరికీ సంబంధించిన 15 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిందన్న. ఇట్లాంటి సమస్యలు మీకు తెలిసినవి, మీకు తెలియనే కావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము అర్థం చేసుకుంటున్నాం, కానీ కింది లెవెల్లో చాలా ఇబ్బందికరంగా ఉందన్న. మీరు ఈ 2 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఈ ఇయర్ నుంచి ఫైనాన్షియల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో ఉన్నారు. ఉద్యోగ సైడ్ కూడా ఒక్క రోజు కేటాయించేది కోరుకుంటూ, మన ఆరాజ్యం అంటే ఒక రకంగా అయితే మేమే కదన్నా. మీ స్పీచ్ ఇస్తే మా మనవాళ్ళు, మా ఇంట్లో పిల్లలు, లేడీసు, మీరు అధికారంలోకి వచ్చాక కాదు అంతకుముందు కూడా
వాళ్ళు ఆ టీవీ లేరు నిలబడి చూసే అది మీరు ఏంటో ఆ మంత్రం ఏందో మాకు తెలియదు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా అన్న. కాకపోతే మాకేందంటే మేము యాడిపోయినా మీ గురించి చెప్పుకుంటాం కానీ మా సమస్యలు కొద్దిగా అట్నే ఉండిపోతున్నాయి కాబట్టి వాటిని పరిష్కరించే దిశగా చూడాలని ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా సమస్త ఉద్యోగుల పక్షాన తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మన ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక అది అన్న మాట ఎట్టడుతో తెలుసు కదా, మన కోసం మాట్లాడే మాటలు వినవలసిందిగా కోరుకుంటూ అన్నగారికి మరో తల వంచి నమస్కారం చేసుకుంటూ ప్రసంగాన్ని ఉద్యోగుల తరఫున గెజిటెడ్ అధికారుల తరఫున ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ మరియు క్యాలెండర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారు, గెజిటెడ్ అధికారులందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్లలోని ఉద్యోగులందరికీ కూడా నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి పండగ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, మనందరం కలిసికట్టుగా పనిచేసి మన మీద ఎంతో విశ్వాసంతోనే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇంకా మెరుగైన సేవల్ని అందించాలని నేను భావిస్తున్నా. ఈరోజు 2-3 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నా. చాలామంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్కైనరా అని అంటున్నారు. మనమందరం ఒక కుటుంబం. కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి? మేము ఏం హామీలు ఇచ్చినా, ఏం పథకాలు తీసుకొచ్చినా, ప్రజలకి ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు. మీరు వేరు, మేము వేరు కాదు. మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు, కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు